ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. విజయవాడలో సాయి కృష్ణ మిస్సింగ్ కేసుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. విచారణకు సిట్ ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్ గా ఐజీ రవి ప్రకాష్ ను నియమించింది. పశ్చిమ గోదావరి ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్తార్, బాపట్ల అడిషనల్ ఎస్పీ ఎల్ సుధాకర్ ను సిట్ లో సభ్యులుగా చేర్చింది. సాయి కృష్ణ అదృష్టం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజును అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే నాగరాజుపై కేసు నమోదైంది. సింగర్లో నగర్లోని నివాసంలో అదనపు డీసీపీ లతా కుమార్ ని విచారిస్తున్నారు. ఉదయం నుంచి విచారణ కొనసాగుతోంది. విజయవాడలో సాయి కృష్ణ మిస్సింగ్ కేసుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. విచారణకు సిట్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు లైవ్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు చెప్పండి, ఇప్పటికే సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో నాగరాజుపై ఆరోపణలు వస్తున్నాయి. నాగరాజును కూడా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే సాయి కృష్ణ మిస్సింగ్ కేసు సంబంధించి అంశంలో ప్రభుత్వం అయితే దూకుడు పెంచిందని అయితే చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఏదైతే ప్రస్తుతం సిట్ అయితే ఈరోజు అధికారికంగా సిట్ విచారణ జరిగే విధంగా సిట్ ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం సిట్ అధికారిగా అయితే దీనికి సంబంధించి ఏదైతే రామకృష్ణ ఏదైతే సాయి కృష్ణ మిస్సింగ్ సంబంధించిన విచారణకు సిట్ ఏర్పాటు పూర్తిగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే చేస్తుంది. మిస్సింగ్ కేసుకు సంబంధించి తన తల్లి వ్యక్తం చేసిన అనుమానాన్ని నివృత్తి చేస్తూ కూడా దీనికి సంబంధించి రవిప్రకాష్ సిట్ అధికారిగా రవిప్రకాష్ ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో సిట్ విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా దీనికి సంబంధించిన అంశంపై సిఐతో కూడా నిన్న ఏదైతే శ్మశాన వాటిక అదే విధంగా పలు అంశాలపై మళ్ళీ అధికారులను కూడా ఈ యొక్క దర్యాప్తు కొనసాగించిన పరిస్థితి అయితే ఉంది. సిట్ అధికారులు అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ కొంతమంది కూడా ఈ సిట్ మొత్తంగా 5గురిని సిట్ అధికారులుగా నియమించినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు ఏదైతే సిఐ నాగరాజును అరెస్ట్ చేసే అవకాశాలు ఈ రోజు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మరికొంత అంశంలో సిఐ నాగరాజు తన ఇంటికాడ లేడు అనే విషయం అయితే తెలుస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఉదయం నుంచి ఏదైతే నిన్నటి నుంచి కూడా సిఐ నాగరాజుపై కొన్న కేసు నమోదైన అంశం తర్వాత సిఐ నాగరాజు ఇంటి దగ్గర కూడా పోలీసులు బందోబస్తు ఉన్నట్లుగా తెలిసింది. అయితే పోలీసులు కన్ను తప్పి వెళ్ళిపోయి అతను మిస్ అయ్యాడా లేకపోతే తప్పించారా అంశంలో కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏదైనప్పటికీ సిఐ నాగరాజు ఏదైతే పోలీసులు అదుపులోకి తీసుకోవడం తర్వాత కోర్టుకి సబ్మిట్ చేస్తారు, ఏదైతే కోర్టుకి హాజరుపరుస్తారనే విధంగా అయితే తెలుస్తుంది. ఈ రోజు ఆదివారం అవడం అయితే దీనికి సంబంధించి రేపు ఏదైతే సిఐ నాగరాజు లొంగిపోతారా అనే అంశం కూడా ఒక అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సిఐ నాగరాజుకి సంబంధించి పలు వివాదాలు తలెత్తిన పరిస్థితి అయితే ఇప్పటికే ఉంది. సిఐ నాగరాజు సాయి కృష్ణ అంశానికి చూసుకుంటే సాయి కృష్ణ మిస్సింగ్ దాదాపు 40 రోజులకి కూడా ఇప్పటికీ అతను మిస్ అయ్యాడా ఏం జరిగింది అనేది వరుస సిఐ నాగరాజు మీద వరుస చర్యలు తీసుకున్నప్పటికీ సిట్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా సాయి కృష్ణ మిస్ అయ్యాడా ఏం జరిగింది అనే అంశం అధికారికంగా అయితే ప్రకటించిన పరిస్థితి అయితే లేదు. దీనికి సంబంధించి వైసీపీ ఏదైతే ప్రతిపక్షాలు కూడా దీనికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఏదైతే సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారం వెనకాల చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి. అదే విధంగా సిఐ వెనకాల మొత్తంగా హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి నాగేశ్వరరావు అదేవిధంగా సాయి కృష్ణ మిస్సింగ్ కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది అనుకోవాలి? దర్యాప్తు అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఏసీపీ సంబంధించిన నిన్నటి వరకు ఆయన దర్యాప్తు కొనసాగించిన పరిస్థితి అయితే ఉంది. ఆ దర్యాప్తులో భాగంగా కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తుంది. నిన్నటి వరకు కూడా రాత్రి వరకు దర్యాప్తు చేసిన అంశాల్లో ఏదైతే శ్మశాన వాటిక దగ్గర ఏదైతే సాయి కృష్ణ అనాథ శవంగా ఏమన్నా అక్కడ గుర్తించి దాంట్లోనే పెట్టి అక్కడ కాల్ చేశారన్న ఏదైతే తల్లి అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో అక్కడ విచారణ కొనసాగించారో అక్కడ ఉన్న ఏదైతే నమోదు చేసే రిజిస్టర్లు, సీసీ కెమెరా ఫుటేజ్లు, అలాగే అక్కడ పనిచేస్తున్న ఏదైతే
ఆ శవాలను కాల్చే ఎలక్ట్రికల్ మిషన్ కి సంబంధించి శవాలను కాల్చే భాష అనే వ్యక్తిని, అదే విధంగా అక్కడ ఇంకా మరికొందరిని కూడా విచారించారు. పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి కూడా వాళ్ళు విచారించిన నేపథ్యం అయితే ఉంది. అదే విధంగా అక్కడ నమోదు చేసే శవాలకు సంబంధించిన అంశాలపై ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు తీసుకొచ్చారనే అంశాలు నమోదు చేస్తారో దానికి సంబంధించిన రిజిస్టర్లు కూడా పోలీసు ల్యాండ్ ఓవర్ చేసుకుని పరిశీలిస్తున్నట్టుగా మనకి ఏదైతే అవన్నీ కూడా నిన్నే హ్యాండ్ ఓవర్ చేస్తూ నిన్న పరిశీలించారు. ఈ రోజు స్ట్రిక్ట్ అయితే నిర్మించిన పరిస్థితి. స్ట్రిక్ట్ దీనికి సంబంధించి అవన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఏదైతే నిన్న ఎంతవరకు దర్యాప్తు జరిగింది, దర్యాప్తులో ఏం తేలింది అనేది స్ట్రిక్ట్ కూడా దీనికి సంబంధించి తీసుకున్నట్లుగా ఉంది. దీనికి సంబంధించి తర్వాత నాగరాజు అసలు ఏంటి, నాగరాజుకి వెనకాల ఎవరున్నారు, ఈ కేసు నమోదైన తర్వాత ఇంటి రోజులు కూడా ఇంకా నాగరాజు ఎందుకు అరెస్ట్ చేయలేదు అనే అంశం మీద కూడా సిట్టు దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఉంది. దీని వెనకమాల ఎవరెవరు ఉన్నారనే అంశంతో సిట్టు దర్యాప్తు ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది. అదే విధంగా సిఐ నాగరాజు ఒక అంశం చూసుకుంటే, సిఐ నాగరాజు ఏదైతే సాయి కృష్ణకి సంబంధించి గత కొన్నాళ్ల క్రితం ఏదైతే కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేట సమీప ప్రాంతాల్లో ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్కి సంబంధించి ఏదో భూ వ్యవహారం నడుస్తున్నట్టుగా 25,000 కోట్ల రూపాయలకు సంబంధించి అంశంలో దీనికి సాయి కృష్ణ ఉన్నట్లుగా తెలుస్తుంది. అదే విధంగా సాయి కృష్ణకు సంబంధించి ఒక ఏదైతే సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ ఏదైతే ఆ అమ్మాయి ఏదైతే సాయి కృష్ణ లవ్ లో ఉన్నారో, లవ్ లో ఉన్న సంబంధించి దాని వెనక ఏదైతే తన లవర్కి సంబంధించి వెనకమాల కూడా ఒక రాజకీయ కోణం ఉందన్నట్టుగా కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ రెండు కోణాల్లో కూడా దర్యాప్తు చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే విధంగా వాళ్ళు ఏదైనా తన ఏదైతే తను ప్రేమించిన అమ్మాయి తాలూకా బంధువులు రాజకీయంగా ఉపయోగించి సిఐని వాడుకో విధంగా ఏమన్నా సిఐ ద్వారా ఈ విధంగా జరిగిందా అనే అంశంపై కూడా సిట్టు దర్యాప్తు కొనసాగేటట్లుగా ఉంది. అదే విధంగా ఈ భూ వ్యవహారానికి సంబంధించి అంశంపై కూడా సిట్టు దర్యాప్తు చేసే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. నాగేశ్వరరావు, అదేవిధంగా సిఐ నాగరాజు ఒక్కరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా, లేదంటే స్టేషన్ లో ఉన్న మరికొంతమంది సిబ్బంది కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? మొత్తంగా సిఐ నాగరాజుతో పాటు ఇంకా ఏదైతే సాయి కృష్ణ తల్లి కొన్ని పేర్లు కూడా చెప్పిన నేపథ్యం ఉంది. ఆ పేర్ల ఆధారంగా ఏదైతే పోలీసులు దీని వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఏదైతే సిఐ నాగరాజుతో పాటు ఏదైతే ఇంకా సిఐ ఏదైతే సాయి కృష్ణ వేరే చోట ఉండగా అతన్ని తీసుకొచ్చింది ఎవరు అనే అంశంలో కూడా ఏదైతే లతా కుమారి పేరు వినిపిస్తుంది. లతా కుమార్ని ఎప్పటికే ఆమెని విచారణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న కూడా ఆమెని విచారించారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా లతా కుమారి ఆమె టీంను కూడా విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. సాయి కృష్ణకి సంబంధించి ఆ లతా కుమారి టీం తో పాటు మొత్తం ఏదైతే సిఐ ముఖ్యరాజుకి సంబంధించిన కృష్ణలంక పోలీస్ స్టేషన్ సంబంధించిన ఒక కానిస్టేబుల్ వెళ్ళి ఆ సాయి కృష్ణ తీసుకొచ్చారన్న అంశం మీద లతా కుమారిని కూడా 2 రోజుల నుంచి విచారిస్తున్న నేపథ్యం అయితే ఉంది. లతా కుమారి అదే విధంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉన్న దాదాపుగా 6-7 మంది మొత్తంగా 12-15 మంది దాకా ఈ కేసులో పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా దీనికి సంబంధించి అందరిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నాగేశ్వరరావు.